శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 1, 2, 3 తేదీల్లో కుంభరాశి వారి జాతకులు మీకు జరగబోతుంది ఇదే. మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతూ ఉన్నది. ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా ప్రభావవంతంగా ఉండబోతూ ఉన్నది. మనిషి పైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. నరుడి దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనే సామెత మీరు వినే ఉంటారు. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క చూపుకి, అంటే చెడు చూపుకు ఉంటుంది. అటువంటి చెడు చూపు మీ పైన అధికంగా ఉండబోతుంది. ఈ యొక్క దృష్టి కారణంగా మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏమైతే ఉన్నాయో నెగటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ యొక్క గృహంలో అనేక రకాలైనటువంటి బాధలు, సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎంతో కాలంగా తీరనటువంటి సమస్యలకు పరిష్కారాలు దొరకక కూడాను మీరు అనేక రకాలుగా బాధలు అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ధైర్య సాహసాలతో మీ యొక్క జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉన్నారు. ఎంత బాధ ఉన్నా పైకి అస్సలు కనిపించడం లేదు, కానీ తెలియని బాధ ఉన్నది. ముఖ్యంగా పెద్ద పెద్ద సమస్యలు కావచ్చు, ఏవైనా సరే మీరు మనసుకు రెస్ట్ అనేది మాత్రం అస్సలు లభించనివ్వడం లేదు. సమస్యలు మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి. ఇటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ 3 రోజుల్లో ఒక్క రోజు అయినా సరే ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి, మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటికి రాబోతూ ఉన్నది. ఖచ్చితంగా ఈ విధంగా ఖచ్చితంగా బయటికి వెళ్లిపోవడంతో మీ ఇల్లంతా కూడాను పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే అప్పుడు అన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్య సమస్యలతో బాధపడమో, తగాదాలు జరగడమో, మానసిక వేదన అనుభవించడమో, వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు, చదువుకు సంబంధించి సమస్యలు, ఇలా ప్రతి ఒక్కటి కూడాను జరుగుతూ ఉంటాయి. అయితే ఈ 3 తేదీలు అక్టోబర్ 1, 2, 3 తేదీలు ఈ రాశి జాతకులకు చాలా కీలకంగా చెప్పడం జరుగుతుంది. మీరు చాలా మంచి కార్యాలు చేయబోతూ ఉన్నారు. ఇది వరకు ఎన్నో సహాయాలు చేశారు, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఈ సత్కార్యాల రీత్యానే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఈ 3 రోజుల్లో పొందబోతున్నారు. ఎందుకంటే పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తాడు. మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రతి సమస్యకు పరిష్కారం మార్గం కలుగుతుంది. మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు కూడాను అర్థం చేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు పరిష్కార దిశగా వస్తాయి. అలాగే ఒకానొక సందర్భంలో జీవితం ముగించాలి అనుకున్నటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ యొక్క సమస్యకు కూడా తగు పరిష్కార మార్గాన్ని వెతుక్కోబోతూ ఉన్నారు. ప్రతి సమస్య కూడాను కుటుంబాన్ని బాధించిన సమస్య, మీ మనసును బాధించిన సమస్య తీరబోతూ ఉన్నది. మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది ముఖ్యంగా బయటికి వెళ్లిపోతుంది. కాబట్టి ఈ ఇంట్లో పనికిరాని విరిగిపోయిన వస్తువులు ఉంటే గనక ఈ రాశి జాతకులు వెంటనే తీసి బయటపడేయండి. ఈ విధమైన వస్తువులు మీ ఇంట్లో ఉండడం మూలానే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. కావున బకెట్లు కావచ్చు, చైర్లు కావచ్చు, ఇటువంటి వస్తువులు ఏమీ ఇంట్లో ఉంచొద్దు. పగిలిన గాజులు కావచ్చు, అద్దం కూడా కావచ్చును, ఎట్టి పరిస్థితుల్లో ఉంచకండి. ఇటువంటి వస్తువులు ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే వాడనటువంటి వస్తువులు, పాడైపోయినటువంటి వస్తువులు గాని, చెప్పులు కానీ మీ ఇంట్లో ఉంటే బయటికి పడవేయడం మంచిది. లేకపోతే మాత్రం దాని ద్వారా నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఈ రాశి జాతకులు ముఖ్యంగా ఆదివారం తిథి నాడు చిన్న పరిహారాన్ని చేసుకోండి. ఆదివారం తిథి నాడు ఉదయం సమయంలో ఈ చిన్న పని చేయండి. కలబంద మొక్కకి నెగటివ్ ఎనర్జీ తన లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి ఒక కలబంద మొక్క తీసుకుని దాన్ని శుభ్రంగా పసుపు వేసి కడిగేయండి. అలాగే దాని మొత్తానికి కూడాను కలబంద మొక్క మొత్తానికి కూడాను, అంటే మీరు తీసుకున్నటువంటి ఆ యొక్క మొక్కను శుభ్రం చేసిన తర్వాత పసుపు రాసేయండి. కుంకుమతో, గంధంతో కలబంద మొక్కకు మీరు బొట్లు పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత కలబంధనం మీ ఇంటి గుమ్మానికి కుడివైపుగా వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే గనక ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి ఆకర్షించే విధంగా మీ ఇల్లు ఉంచుకోండి. ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి. గుమ్మం కావచ్చు, వాకిలి కావచ్చు, ఇంటి లోపల కావచ్చు, ఆకర్షణీయంగా ఉండేలాగా ముగ్గులతో అలంకరించుకోండి. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నెగటివ్ ఎనర్జీ మీ ఇంటి నుండి బయటికి వెళ్లిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.